సరిగా 45 సంవత్సరాల తర్వాత ఈ ఉద్యమం ప్రారంభించి 50% బీసీలకి స్థలం కల్పించాలని ఏం కానీ అప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జగన్నాథరావు కానీ ఎవరైనా మేము ప్రారంభించిన రాజారాం కానివ్వండి, బాలాగౌడ్ కానివ్వండి, మేమంతా కలిసి సాధించిన ఉద్యమం 5 చీఫ్ మినిస్టర్లు పడిపోవడం అవన్నీ జరుపుకుంటూ వచ్చి ఎవరైనా బీసీలకి చేయగలరు అంటే కాంగ్రెస్ చేయగలదు, కాంగ్రెస్ చేస్తుంది అని. ఎందుకంటే మెజారిటీలో ఉన్నాం కాబట్టి, అంకితంగా బీసీలకి అంకితమై ఉన్నాం కాబట్టి మేము చేస్తాము అనే నమ్మకం మాకు అప్పుడు ఉంది. ఇవాళ నాకు నా జన్మం తీరేద్దని, నా గురించి పబ్లిక్ లైఫ్ అంటేనే సామాజిక న్యాయం, పర్టికులర్లీ మన భారతదేశం లోపల. భారతదేశం సమాజాన్ని చూస్తే మీరు సమానంగా లేదు, అసమానతతో నిండుకొని ఉంది. దాన్ని సమానత కలిగించాలంటే బీసీ రిజర్వేషన్ దాంట్లో ఒక భాగం. ఆ భాగం లోపల కొంచెం కాబట్టి ఇవాళ నేను ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానివ్వండి, చారిత్రాత్మక డిసిషన్ తీసుకున్నందుకు, ధైర్యం చేసి ముందుకు పోతున్నందుకు ఆయన మినిస్టర్లందరినీ, అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ మహేష్ గౌడ్, పొన్నం ప్రభాకర్ ఏదైతే ముందు దీంట్లో ఉన్నాడు ఈ బీసీ మూవ్మెంట్ లోపల, ఇప్పుడు ఈ ప్రభుత్వం లోపల శ్రీహరి గారు ఉన్నారు, అందరికన్నా పెద్ద కమ్యూనిటీని రిప్రజెంట్ చేసుకుంటూ వస్తున్నారు, శంకర్ గారు ఉన్నారు. వీళ్ళంతా వీళ్ళ యొక్క ఉద్యమాన్ని మనం కొంచెం కూడా కించపరచలేమని, తక్కువగా చూపించలేమనేసి పూర్తి నమ్మకం నాలో ఉండి ఒక మాట చెప్పాలనుకుంటున్నాం. ఇది పార్టీలకు సంబంధించింది కాదు, ఇది ఒక అవకాశం ఇచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇక్కడ పొన్నం ప్రభాకర్ కానివ్వండి, సిఆర్ఈ కానివ్వండి, మహేష్ గౌడ్ కానివ్వండి, వీళ్ళంతా ఆనాటి నుంచి మేము ముందు ఉద్యమం చెన్నారెడ్డి గారి కాలంలో చేసాము, ఇట్లా ముందుకు వచ్చేసి ఒక అవకాశం కలిగించారు, సమాజాన్ని కలిసిపోండి అని చెప్తున్నారు. న్యాయం సరియైన సమాజానికి న్యాయం చేయాలని చెప్తున్నాను. నేను ఇప్పుడే చదువుతుంటూ ఉన్నాను, ఎవరు మీ బీఆర్ఎస్ వాళ్ళది పాప అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు. నా తమ్ముడు ఎవరిని నేను తప్పు పట్టుకోను. ఇవాళ మనం లా పాస్ చేస్తాము, టెక్నికల్ లాకి లా ఏం కోరుకుంటుంది అంటే సమాజాన్ని కోరుకుంటుంది, సమాజాన్ని రెస్పాన్స్ కోరుకుంటుంది. దాంట్లో టెక్నికాలిటీస్ ఏది అంటే అది మనం మార్చుకోవచ్చు, ఏది అది ఎమెండ్ చేసుకోవచ్చు. లా ఇంపార్టెంట్ కాదు, లా యొక్క స్పిరిట్ ఇంపార్టెంట్. ఇప్పటికి ఫిలాసఫీ ఆఫ్ లా ఇంపార్టెంట్. ఇవాళ 42% మేము ఇస్తామని క్యాబినెట్ చెప్తే మనమందరం ఎందుకు స్వాగతిస్తున్నామంటే దాన్ని పూర్తి చేస్తామంట. ప్రజలు పూర్తి చేస్తారు, లా పూర్తి చేయదు. లా కోర్టు కాదు పూర్తి చేసేది. కాబట్టి నేను వీళ్ళందరినీ కోరుకునేది, పర్టికులర్ ఆల్ పార్టీస్ని కోరుకుంటున్నాను, మర్చిపోండి మీ డిఫరెన్సెస్, మర్చిపోండి మీ పాలిటిక్స్. ఒక ప్రభుత్వము, ఒక పార్టీ 42% మీకు ఇస్తుంది. ఇన్ని సంవత్సరాలు మనం వెయిట్ చేస్తాము, దగ్గరగా 50-60 సంవత్సరాలు మనం పోరాడుతూ వచ్చాము, దాన్ని మేము పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పినప్పుడు దాన్ని బలోపేతం చేసి దానికి బలం కూర్చి ముందుకు తీసుకెళ్లడమే మీ యొక్క కర్తవ్యం అంటా ఉన్నాను. అది నేను ఇవాళ ఇప్పుడు చదివాను కాబట్టి చెప్తున్నాను. మీకు సరిగ్గా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లా తెలియకుండా మాట్లాడుతున్నారు. మేము లా ఎక్కడ పాస్ చేస్తాము? లెజిస్లేచర్లో పాస్ చేస్తాము. లా పాస్ చేయాలంటే పర్టికులర్లీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కావాలన్నప్పుడు, లేదా స్టాచ్యుటరీగా మనం మాట్లాడుకున్నప్పుడు క్యాబినెట్లో దాన్ని డిస్కస్ చేసుకుంటాం. మీరు క్యాబినెట్లే కాకుండా ఈ ప్రభుత్వం అసెంబ్లీలో కూడా దీని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. అసెంబ్లీనే కాదు, అంతకుముందు కూడా 1.5 years నుంచి, 1.5 years నుంచి దీని గురించి చర్చ పూర్తి సమాజంలో చేస్తూనే వస్తూ ఉన్నారు. కాబట్టి అందరికీ బీసీ రిజర్వేషన్ కావాలని కోరుకున్న సంగతి అందరికీ తెలిసిన సంగతే. మీరు కూడా అంటూ ఉన్నారు మేము 42%కి పూర్తిగా ఒప్పుకుంటున్నాము, మేము సై అంటున్నాము. కాబట్టి మాకు దాని మీద అపనమ్మకం కాదు, మాకు అపనమ్మకం ఉంది, కానీ మాకు దీనికి వ్యతిరేకం కాదు అంటూ ఉంటాను. అపనమ్మకం ఎందుకు వచ్చిందని మిమ్మల్ని అడుగుతున్నాను నేను.
ఇవాళ మేము పాస్ చేసిన తర్వాత ఇది స్టేట్ వాళ్ళకి నేను ఆన్సర్లు ఇస్తున్నాను, ఎందుకంటే క్వశ్చన్లన్నీ వాళ్ళకి చదువుకున్నాను కాబట్టి మీకు తెలుసు ప్రెస్ వాళ్ళకి. ఈ లా పాస్ అవుట్ చేయాలనుకుంటున్నాము, మేము ఆర్డినెన్స్ పాస్ చేయాలనుకుంటున్నాము. ఆర్డినెన్స్ అసెంబ్లీలో ఉన్నప్పుడు పాస్ చేయడానికి వీలు, అసెంబ్లీ సెషన్ ప్రొరోగ్ చేస్తే అసెంబ్లీ లేనట్టు ఉంది ఇప్పుడు. కాబట్టి మాకు ఇప్పుడు ఆర్డినెన్స్ పాస్ చేసుకునే సమయం ఒకటి ఉన్నది. ఏంటి మనం ఆర్డినెన్స్ పాస్ చేస్తున్నామంటే ఏదైతే అసెంబ్లీ చెప్పిందో అదే పాస్ చేస్తున్నాం, మళ్ళీ కొత్తగా ఏది చేస్తాం లేదు. ఇప్పుడు దీన్ని 9th షెడ్యూల్లో పెడితేనే అవుతుంది లేదా కాదు అని ఒక పెద్ద మనిషి లాస్ట్ టైం ఉన్న చైర్మన్ చెప్తా ఉన్నాడు. 9th షెడ్యూల్ ఎప్పుడు వస్తుందంటే యాక్ట్ పాస్ అవుతే ఆ యాక్ట్ని 9th షెడ్యూల్ కలుపుతారు. 9th షెడ్యూల్ లా కాదు, 9th షెడ్యూల్. ఆ షెడ్యూల్లో పెట్టిన దాన్ని, ఆ ఇష్యూస్ని, ఆ సబ్జెక్ట్ని మనం కోర్టులో ఛాలెంజ్ చేయలేము అని చెప్పడం 9th షెడ్యూల్లో. కాబట్టి ఒక యాక్ట్ ఉంటే దాన్ని షెడ్యూల్ తయారు చేస్తాం. కాబట్టి 9th షెడ్యూల్కి దీనికి సంబంధం లేదు. రెండవది, మాకు ఇది రైట్ ఉందా లేదా అంటే ఇది స్టేట్ లా. మాకు తెలుసు మెడ్రాస్లో ఉండేది, మీకు ఎందుకు కావటం లేదు. మెడ్రాస్లో ఇంద్రశాని డిసిషన్ రాకముందు, అంటే 50% ఉండాలా అని సుప్రీంకోర్టు చెప్పే ముందు వాళ్ళు 59% అక్కడ ఇచ్చింది, 63కి ఎక్కింది. అది మేము అది చేయలేదు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఉద్యమంలో పూర్తిగా తలదూర్చిన వాడిని కాబట్టి చెప్తున్నాను మీకు. ఇంద్రశానిది మనకు సరిపోదు. అందులో మనం ఏం చేస్తున్నాము, ఇది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి పంచాయత్ రాజ్ యాక్ట్ని మేము ఏమేమి చేసుకుంటున్నాము. ఇది ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ రూల్స్ చేంజ్ చేస్తున్నాం మేము. పంచాయత్ రాజ్ యాక్ట్ లోపల విచ్ ఈజ్ ఎ స్టేట్ యాక్ట్, అది మా స్టేట్ సబ్జెక్టు షెడ్యూల్ ప్రకారం. కాబట్టి దాన్ని మేము ఎమెండ్ చేసుకొని ఒక రిజర్వేషన్ ఇచ్చుకుంటున్నాము. ఏం వస్తుందో ఏం రాదో మీరు చెప్పకండి. మాకు నమ్మకం ఉంది ఏంటంటే లీగల్గా పోతున్నాము, ప్రజల గురించి పోతా ఉన్నాము, సమాజం గురించి పోతా ఉన్నాము, సమాజం సంవత్సరాలుగా కోరుకునే విషయం గురించి పోతా ఉన్నాము. కాబట్టి దాంట్లో కూడా మీకు అనుమానం ఉండకూడదు. ఉన్నాయి కొందరికి అనుమానాలు లేకపోయినా కానీ ఏదో ఆటంకించాలని 40-50 ఏళ్ళని నేను చూస్తూనే ఉన్నాను. ప్రతిసారి మేము జీవో తెస్తే ఎవరో ఒకళ్ళు కోర్టుకు పోవడం, దాన్ని ఆపియడం జరుగుతుంది. ఆ పనులు చేస్తూనే ఉన్నారు. బ్యాక్ స్టాబింగ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఆ బ్యాక్ స్టాబింగ్ చేసుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు చేస్తుండొచ్చు. దయచేసి మిమ్మల్ని చేతులు ఎత్తి జోడించి మాట్లాడుతున్నాను నేను. బ్యాక్ స్టాబింగ్ ఈసారి చేయకండి. ఒక నిజమైన ఉద్దేశంతో ఇక్కడ 2 మినిస్టర్లు నా పక్కన కూర్చున్నారు. వాళ్ళ మనసులో చూడండి, వాళ్ళ నిజంగా ఉద్దేశం ఏమిటంటే రావాలి, ఏదైనా చేయండి. మీరు లా తెస్తారా, కాన్స్టిట్యూషన్ చేంజ్ చేసుకుంటారా, ఏం చేస్తారో మాకు అనవసరం, కానీ మీరు మాత్రం 42% చేయండి. 50 చేయలేరు కాబట్టి 42 చేయండి, మేమంతా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వంలో చెప్పి క్యాబినెట్లో కూర్చొని మాట్లాడుకుని తెచ్చిన తర్వాత, క్యాబినెట్ ఒప్పించిన తర్వాత దాన్ని మేము చేసుకుంటూ పోతూ ఉంటే దాన్ని మేము ఆపగలమనేది మీకు ఈ దురుద్దేశం మీలో ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో నేను నా మిత్రులే కాబట్టి 50 ఏళ్ళు 60 ఏళ్ళు నేను ఈ పాలిటిక్స్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ నా మిత్రులు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను, మీకు కూడా బీసీల గురించి లవ్ ఉంది, ప్రేమ ఉంది, బీసీల కాజ్ గురించి ప్రేమ ఉంది. కాబట్టి ఇది ఏముంది, అది ఉందా, తోకుందా, తల ఉందా అని మాట్లాడకుండా పూర్తిగా ఈ ప్రభుత్వానికి, ఈ పార్టీకి, ఈ పొన్నం చేపట్టిన పార్టీకి, లేదు మహేష్ గౌడ్ చేపట్టిన పార్టీకి, షేర్ చేపట్టిన ఈ కార్యక్రమానికి మీరందరూ మద్దతు కలిగిస్తే, లా ఉండని ఉండకపోని మనం తలుచుకుంటే సమాజం తలుచుకుంటే ప్రతిదీ లానే. ఇంట్లో పని లాతో నడవదు, ఇల్లు మనది. ఇంటి ఆర్డర్ లాతో నడవదు. కాబట్టి మనం ఏదో చేస్తున్నామో మనం అందరం ఒప్పుకుంటే అది లా. మనమందరం ఒప్పుకునేటట్టు మీకు ఒక ఇది వే క్లియర్ చేయడానికి నిన్న క్యాబినెట్ ఒక డిసిషన్ తీసుకుంటుంది. అది ఎట్లా చేయాలా, క్యాబినెట్ ఎట్లా చేయాలన్నప్పుడు దానికి సులువైన మార్గం మన స్టేట్ యాక్ట్ని అమెండ్ చేసుకోవడం. స్టేట్ యాక్ట్ ఎట్లా అమెండ్ చేసుకోవాలంటే అసెంబ్లీ లేదు కదా అంటే ఆర్డినెన్స్ ద్వారా చేసుకోవడం. ఆర్డినెన్స్కి భయం ఎందుకు లేదు అంటే అంతకుముందు మీ అసెంబ్లీలో చెప్పారు కాబట్టి, రెజల్యూషన్ పాస్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఆర్డినెన్స్ పాస్ మీరు ఒప్పుకుంటారు కాబట్టి ఆర్డినెన్స్ ఒప్పుకుంటుంది. ఆర్డినెన్స్ తర్వాత యాక్ట్ అయిన తర్వాత అది 9th షెడ్యూల్లో పోవాలన్నా ఏ షెడ్యూల్లో పోవాలో అది ప్రభుత్వానికి ఇచ్చేయండి. 9th షెడ్యూల్ ఎందుకంటే ఎవరు కోర్టుకు పోకూడదు అని చెప్పడమే 9th షెడ్యూల్. 9th షెడ్యూల్ అర్థం చేసుకోకుండా ఉత్తగా 9th షెడ్యూల్ మాట్లాడకండి.
కాబట్టి 9th షెడ్యూల్ అంటే ఏదైనా యాక్టు ఒక షెడ్యూల్ తీసుకుంటా దాన్ని మనం కోర్టు లోపల ఛాలెంజ్ చేయలేము. ఏది ఉన్నాం ఏది మాత్రం నేను ఎక్కువ మాట్లాడేందుకు ఇక్కడ ఇద్దరు మాట్లాడుతున్నారు. కానీ నేను ఒక మాట మీకు చెప్తున్నాను, సంవత్సరాలుగా మనం కోరుకున్న ఆశ నెరవేర్చే సమయం వచ్చింది. పూర్తి పని చేసుకోగలము. నేను ఇంత వయసులో ఉన్నప్పటికీ చేతులెత్తేసి థ్యాంక్స్ చేస్తూ ఉన్నాను, అభినందిస్తున్నాను ముఖ్యమంత్రి గారిని, ఆయన క్యాబినెట్లో ఉన్న మిత్రుల్ని, ఎవరైతే దీని గురించి దోహదపరిచి ఇది పూర్తి అయ్యేటట్టు తీరుగా చేశారో వాళ్ళని నేను మనం చరిత్ర మర్చిపోతూ ఉంటా ఉన్నాను. కానీ మనం కావాలని ఆటంకాలు పెడితే చరిత్రనే తిరిగి రాస్తామని చెప్పేసి దాని ఆటంకాలు పెట్టి ఇప్పటికే మేము 75 ఏళ్ళ మీద ఇది స్వాతంత్రం వచ్చి మళ్ళీ దీన్ని లేకుండా ఇక డెమోక్రసీని లేకుండా రాజీవ్ గాంధీ కాలం లోపల డెమోక్రసీని గ్రాస్ రూట్ డెమోక్రసీ చేసాం. పంచాయతీ రాజ్ వరకు మనం పోయాము. ఇప్పుడు పంచాయతీ రాజ్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. రాజీవ్ గాంధీ గారి కళల్ని పూర్తి చేయాలని మీరు అనుకుంటే ఎక్కడో ఆయన పూర్తిగా పాలిటిక్స్ స్టార్ట్ అవుతుందే, ప్రభుత్వం స్టార్ట్ అవుతుందే పంచాయతీ రాజ్తో అన్నప్పుడు 3rd టైర్ నుంచే వస్తుంది. దానికి కూడా స్టాచ్యుటరీ పవర్స్ ఇవ్వండి అని చెప్పి తెచ్చుకుని ఈ స్థాయి లోపల మనం అందరం ఉన్నాం. ఏదో మనం ఆ స్థాయి నుంచి పనిచేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా నా దగ్గర పక్కన కూర్చున్న మినిస్టర్సు, మరి ఇక్కడ మహేష్ గౌడ్, వాళ్ళ ఎంత పెద్ద కాంట్రిబ్యూషన్ ఉందో నేను మాటలలో చెప్పలేదు. ఎందుకంటే ఎన్ని మాటలు చెప్పినా కానీ అది తక్కువనే అవుతుంది. నేను చూశాను, ఉద్యమం చూశాను. కాబట్టి చెన్నారెడ్డి కాలం లోపల మేము చేసే ఉద్యమము, మేము బ్రహ్మాందరెడ్డి కాలం లోపల 10% ఫస్ట్ మాకు ఇచ్చారు. అయిన తర్వాత చెన్నారెడ్డి వచ్చిన తర్వాత దాన్ని 15 చేశాం. అయిన తర్వాత మండల్ కమిషన్ చేత 27 చేశాం. కాబట్టి ఇది 20 ఏళ్ళు జరిగిన ఉద్యమం. అది ఆ 27కి రావడానికి ఇప్పుడు లేక మీరు 42 ఇస్తున్నామని చెప్తే మన కళలు పూర్తిగా నెరవేరుతాయి. పూర్తి కాకపోయినా నేను చెప్తున్నా, ఇది చెప్పిన తర్వాత రెండో మాట ఒక్క మాట చెప్తాను. ఇది కాదు, మళ్ళీ నేను వాళ్ళ పొద్దున్నుంచి అపోజిషన్ లీడర్లతో కూడా మాట్లాడాను. నేను శ్రీనివాస్ గౌడ్తో, యాదవ్తో కూడా మాట్లాడడం జరిగింది. నేను మీ ఈ పిల్లర్తో కూడా తీన్మార్ మల్లారెడ్డి గారితో మాట్లాడడం జరిగింది, నిరంజన్తో మాట్లాడడం జరిగింది, యాదవ్తో మాట్లాడడం జరిగింది. పెద్దతో ఇది మాట్లాడుతున్నానంటే ఇది నా గురించి సామాజిక విప్లవం. దీంతో డెమోక్రసీకి టూత్ వస్తుంది, డెమోక్రసీకి స్ట్రెంత్ వస్తుంది. కాబట్టి మీరు దయచేసేసి ఈ మెజారిటీలో ఉన్న సెక్షన్స్ అవుతున్నాయో సమాజం లోపల, ఆ మెజారిటీ సెక్షన్స్ని పాలిటిక్స్లో లేకుండా దూరం చేయకండి. వాటిని పాలిటిక్స్ లోపల రాజ్యాధికారంగా వచ్చేటట్టు చూడండి అని నేనేం చెప్తున్నానంటే దీంతో సరిపోదు. సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది 42% రావడం. కానీ నేను దీంతో సంతృప్తి చెందేవాడిని కానిపోదు. చేసిండు కాబట్టి, లేకపోతే సంతృప్తి అయ్యేది నాకు. మీరు చేశారు కాబట్టి మేము అడుగుతున్నది ఇదంతా రాజాధికారం గురించే, రాజ్యాధికారం గురించే. ఇది ప్రతి ఈ సొసైటీ, ఈ బడుగు వర్గాలు అడుగుతున్నాయి. వేరే వాళ్ళకి వ్యతిరేకం కాదు, బీసీలు వేరే కులాలకు వ్యతిరేకం కాదు. కానీ వాళ్ళ పవరు, వాళ్ళ షేరు వాళ్ళకి ఇవ్వాలా అని తీసుకుంటామని కోరుతున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం దానికి దోహదపరిచే తీరుగా, వారికి స్ట్రెంత్ ఇచ్చే తీరుగా, దానికి బలం చేకూర్చే తీరుగా ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని పూర్తి ఈ స్టేటే కాదు, ఈ పూర్తి సమాజం, దేశంలో ఉన్న సమాజం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మీకు ఇది సెన్సస్ కావాలన్నప్పుడు, క్యాస్ట్ సెన్సస్ కావాలన్నప్పుడు ఆయన ఉద్దేశం కూడా అదే. ప్రజలకు తెలియనివ్వండి, ఈ దేశానికి తెలియనివ్వండి మెజారిటీ ఎవరి దేశంలో. ఆ మెజారిటీ లేకపోతే, మెజారిటీని మనం భాగస్వామ్యం చేయకపోతే అది డెమోక్రసీనే కాదు, అది ప్రజాస్వామ్యం కాదు అన్నారు. కాబట్టి మీరు వీటన్నిటికీ మేము కట్టుబడి ఉన్నాము, దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. నేను ఈ 86 సంవత్సరంలో ఉన్న నేను ఈ వయసులో ఒక మాట చెప్తున్నాను, నేను దీవించే రైట్ నాకు ఉన్నప్పటికీ మిమ్మల్ని థ్యాంక్స్ చేస్తూ ఉన్నాను. శ్రీ గారిని కానివ్వండి, పొన్నం గారి కానివ్వండి, మీ అందరినీ థ్యాంక్స్ చేస్తున్నాను. ఎందుకంటే మేము కోరుకున్నది ఎప్పటి నుంచి నేను 78 లోపల
మినిస్ట్రీ అయినా అప్పటి నుంచి వెయిట్ చేస్తున్న ఇది దాన్ని మీరు పూర్తి చేశారు కాబట్టి, పూర్తి చేసే తీరుగా ముందుకు తెచ్చారు కాబట్టి మా ఎదురుగా ఒక ప్రతిపాదన పెట్టారు. ఆ ప్రతిపాదనని మేము పూర్తి చేసుకుంటే, అందరం కలిసి చేసుకుంటే ఈ సమాజానికి మనం సేవ చేసిన వాళ్ళం అవుతాం. అన్నెసరీగా టెక్నికల్ తెలియకుండా, లా తెలియకుండా ఇవాళ మాట్లాడారు బీఆర్ఎస్ వాళ్ళు. అందరు మాట్లాడారు, మినిస్టర్స్ ఉంటాయి. కానీ ఎవరికి మధుసూదనాచార్య నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడానంటే క్రిటిసైజ్ చేసే మూడ్లో నేను. కానీ వాళ్ళందరికీ చెప్తున్నా, మీరు కొంచెం అంతా పాలిటిక్స్ చాలా చేస్తున్నారు. దీంట్లో పాలిటిక్స్ చేయకండి. మేము 100 సంవత్సరాల నుంచి పాలిటిక్స్కి దూరం ఉండి మా రైట్లు మాకు కావాలని కోరుకుంటూ ఉద్యమం చేశాం. కాబట్టి ఇప్పుడు ఎప్పుడో ఒక ప్రభుత్వం ముందుకు వచ్చేసి ఈ పని చేస్తామని చెప్పి, మనం కోరుకున్న పని పూర్తి చేస్తామని చెప్పినప్పుడు మనం దానికి ధన్యవాదాలు తెలిపారు. కానీ ఉత్తగా మాట్లాడుకోవడం లాభం లేదు. వాళ్ళకు కూడా చెప్తున్నా, అందరం కలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి థ్యాంక్స్ చేస్తూ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నిజంగానే పూర్తి చూశాను. నేను మాట్లాడే పొద్దున కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కూడా, పొన్నంతో కూడా పొద్దున్నే 8 గంటలకి మాట్లాడడం జరిగింది. ఎంత చూస్తూ ఉంటే వీళ్ళ లోపల ఆ నిశ్చితార్థ ఉన్నది. కాబట్టి దాన్ని మనం పూర్తి చేయించుకుందాం. ఈ మూమెంట్ని పెద్దకు చేద్దాం. ఇది బీసీ మూమెంట్ అంటే ప్రజా మూమెంటు, అంటే మెజారిటీ మూమెంటు. దీని నెంబర్ ఉన్నది ఎస్సీలు ఉన్నారు, దీని నెంబర్ ఎస్టీలు ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు. అందరినీ చూసుకుంటే మీరు 70 to 80% పీపుల్ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఉద్యమాన్ని నీరు కార్చకండి, ఉద్యమం పోనివ్వండి. ఏదున్నా కష్టాలు ఉన్నా దాన్ని ఎదురుతున్నాం. మీరు కూడా కలిసి రండి. మనం కలిసి ఏదైనా కష్టం వచ్చింది అనుకుంటే, లాలో కష్టం వచ్చింది అనుకుంటే, కోర్టులో కష్టం వచ్చింది అనుకుంటే, లేదా అడ్మినిస్ట్రేషన్లో కష్టం వస్తే మీరు కూడా సహకరించండి. దాన్ని పూర్తి చేసుకుంటాం. ఈ ప్రభుత్వం దిక్కు కూడా నాకు రేవంత్ రెడ్డి గారు మంచిగా తెలుసు కాబట్టి వారి దిక్కు కూడా మీకు ప్రామిస్ చేస్తున్నాం. ఏ కష్టాలున్నా మీరేదో ఇప్పుడు చెప్తా ఉన్నారు, డెడికేటెడ్ కమిషన్ పెట్టలేదు. డెడికేటెడ్ కమిషన్ పెట్టాము. నేను దాంట్లో మెంబర్గా ఉన్నాను, క్యాబినెట్ కమిటీలో మెంబర్గా ఉన్నాను. అన్నీ చూస్తాము. పూర్తిగా ఎన్ని చెయ్యాలో ప్రతి మీటింగ్లో కూడా ఏజీని, వేరే వాళ్ళని లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడుకుంటూ ఈ పనిని ముందుకు తీసుకెళ్ళాము. పూర్తి సరైన పని చేశాము. అప్పటికి ఇప్పటికి ఏమైనా టెక్నికల్ చిన్నగా ఉంటే దాన్ని మనం ఎదుర్కొందాం, వారిని పూర్తి చేసుకుందాం, వారిని సర్దిద్దుకుందాం. మీ అందరి సహకారం ఉంటే, నేను అన్ని పార్టీలకు చెప్తున్నాను, సహకరించండి. 42% ఈ ప్రభుత్వం ఇచ్చింది, కాంగ్రెస్ ఇచ్చింది కాబట్టి నేను అపోజ్ చేస్తా అనకండి. కాంగ్రెస్ ఇచ్చింది కాబట్టి ప్రజలను అపోజ్ చేస్తా అనకండి. మీరు ఇది ప్రజల గురించి చేసే కార్యక్రమం. ఇంత పెద్ద కార్యక్రమము ఏ పార్టీ, ఏ పొలిటికల్ మూమెంట్లో, ఆ దినం మండల కమిషన్ మూమెంట్లో వచ్చినట్టు మూమెంటు అంతకన్నా పెద్ద మూమెంట్ కాబోతుంది ఇది అని చెప్తున్నాను నేను. మండల కమిషన్ కన్నా పెద్ద మూమెంట్ కాబోతున్నది. దానికి దోహదపరిచిన ఈ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.